దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయం 20వ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు అని వ్రాయబడింది. ప్రియ క్రైస్తవ సమాజమా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు అరబ్ దేశాలు, కొన్ని ముస్లిం దేశాలు చూడండి, అల్జీరియా, డిస్బైటీ, ఇరాక్, కువైట్, లెబానాన్, లిబియా, మౌరిటానియా, ఓమన్, ఖతార్, సౌదీ అరేబియా, సోమాలియా, సిరియా, టునిసియా, యెమెన్, మరి బంగ్లాదేశ్, బ్రూనై, ఇండోనేషియా దేశాలు ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేస్తున్న సమయం. ఈ సమయంలో ఇలాంటి లోతైన విషయాలు చెప్పకుండా కొంతమంది ప్రసంగికులు మాట్లాడే మాటలు చూస్తే చాలా బాధ వేస్తూ ఉన్నది. క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టించే పనులు చేస్తూ ఉన్నారు. ఇవి రాకడ ముందు ప్రతిదండన దినములు అని దేవుడు చెప్పి వాక్యంలో వ్రాయించి పెడితే, ఈ వాక్యాలని తీసి వివరించకుండా రెడ్ చున్నీ, వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నావు, నీవు ఈ బాధలో ఉన్నావు అని చెప్పి వారిని, ఉన్న ప్రజలకు ఈ విషయాలు చెప్పండి. ఆల్రెడీ రక్షణ పొందిన ప్రజలకు ఈ విషయాలు చెప్పండి. ఇక లోకంలో ఉన్న ప్రజలకు, లోక ఆశలతో ఉన్న ప్రజలకు, వారికి ఏదో రిలీఫ్నెస్ కోసం చెప్పే ప్రసంగాలు కాదు ఇప్పుడు. ఇంకొక మహానుభావుడు అంటాడు, 4 టైర్ల గుర్తు కారు గుర్తే విన్ అవుతుంది, 3 రెక్కల ఫ్యాన్ గుర్తే విన్ అవుతుంది అన్నాడు. ఫెయిల్ అయిపోయాడు ఆయన. సర్వ సమాజం చూసింది ఆయన ప్రవచనం. ఇలాంటి కాదండి చెప్పేది. లూకా సువార్త 21వ అధ్యాయంలో 20 నుంచి 22వ వచనం వరకు చెప్పబడిన మాటల ప్రకారం ఈ యుద్ధాలు జరుగుతాయి యెరూషలేము మీదికి. ఇవి చూసినప్పుడు మీరు ధన్యులు. కొంతమంది చూడలేకపోయారు ఇలాంటి కార్యక్రమాలు. ఇవి మీరు చూస్తున్నారంటే ధన్యులు. ఇవి ప్రతిదండన దినములు, రాకడ ముందు సూచనలు అని చెప్తూ ఉంటే ఇలాంటి ప్రసంగాలు చేయమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టించకండి. ఏదో బంగ్లాల కొరకు ఆశీర్వాదాలు, ల్యాండ్ సమస్యల పరిష్కారాల కొరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో చెప్పి తృప్తిపరిచి పంపించకండి. ప్రవక్తలు అలా చేయలేదు. ఒకసారి వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేసిపో అని చెప్తే, ఆ కాలంలో ప్రవక్తలు దేవుని చిత్తము లేనిది నేను ఇంటికి వచ్చి భోజనం కూడా చేయను, నీ ఆస్తి వద్దు, నీ అంతస్తులు వద్దని చెప్పి నిర్దాక్షిణ్యంగా చెప్పి పంపించేశారు. ఈరోజేమో మీరు డబ్బులు ఇచ్చే వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వారికి ఫోన్ కాల్స్ చేస్తూ, లక్షలు కోట్లు సంపాదించుకుంటూ పెద్దవి కడతా ఉన్నారు. బంగ్లాదేశ్ 1500 కిలోమీటర్లు మనకి. ఆ దేశంలో జరుగుతున్నటువంటి వినాశనాలు ఒక టయానికి వచ్చేసరికి ఈ ఇండియాలో కూడా జరగవచ్చు. ఆ టైంలో మరి ప్రజలకు మీరు చేసే బోధ ఏంటి? ఏం అర్థమవుతుంది వాళ్ళకి? రాకడ ముందు సూచనలు అర్థమవుతాయా? దేవుని సన్నిధిలో స్థిరపరచబడతారా? బంగ్లాలు, డబ్బులు, సంపాదనలు, వారు ఆస్తుల మీదనే ఆశలు పెట్టుకుంటే అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? రాకడ ముందు సూచనలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు గనక ప్రియ క్రైస్తవ సమాజమా, మీరు కూడా ధ్యానించాలి. ప్రతిరోజు దేవుని యొక్క చిత్తానుసారమైన కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో చూడాలి. లోకంలో అక్కడక్కడ కరువులు, తెగుళ్ళు, భూకంపాలు. ఇంకొక న్యూస్ ఏంటంటే, ఆగస్టు నెల నిన్నటి దినం 28వ తేదీ అమెరికాలో లాక్డౌన్. దోమకాటు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, లాక్డౌన్ చేసేశారు. కరువులు, తెగుళ్ళు, భూకంపాలు, అక్కడక్కడ వరద బీభత్సవాలు. కేరళ రాష్ట్రం లాంటి రాష్ట్రాలు మునిగిపోతున్నాయి. అల్లకొల్లోలాలు, సునామీలు, ఎక్కడ పడితే అక్కడ నాశనాలు, విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మోసపోవద్దు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏదో ఆకర్షింపబడే మీటింగ్లకి వెళ్ళి మీరు మోసపోవద్దు. గృహాల దగ్గర కూర్చొని ధ్యానం చేయండి. ఆత్మచేత నింపబడిన అభిషేక్తులుండి వారి దగ్గర వెళ్ళి కూర్చొని వినండి. వారి దగ్గరే ఉంది సందేశం అంతా. ఒక పల్లెటూరులో ఉండి మాట్లాడుతూ ఉన్నాను నేను. దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపులు వచ్చినా చూస్తూ ప్రభు సన్నిధిలో స్తుతించి అడుగుతూ ఉంటాను, తండ్రి ఏం జరుగుతుంది? కరువులు, తెగుళ్ళు, భూకంపాలు, నాయనా ఏం జరుగుతుందని అడుగుతూ ఉంటాం. పెద్ద పెద్ద పట్టణాలలో ఉన్న ప్రసంగికులు మీ ఇళ్ళలోకి వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటారు.
మాలాంటి ఆత్మ అభిషేకం కలిగిన దైవజనులు ప్రభుని అడుగుతూ ఉంటారు, ఏం జరుగుతుంది నాయన, రాకడ సూచనలు ఎలా జరుగుతున్నాయని. దయచేసి గమనించాలి. లూకా సువార్త 20వ అధ్యాయం 21వ అధ్యాయం 22 వచనంలో చెప్పబడినట్టుగా ప్రతిదండన దినములు ఇవి, పనిష్మెంట్ డేస్. ఆయా దేశాల మీదికి ఎవరిని వదలడాయన, గాజాను కూడా వదలలేదు. గాజా గురించి వ్రాయబడింది ఆమోసు గ్రంథంలో, ధ్యానం చేయండి. దయచేసి అనేక దేశాల పరిస్థితి ఏమవుతుందో ధ్యానం చేయండి, రాయబడి ఉన్నాయి. ఇవి చూసుకోకుండా ప్రియ క్రైస్తవ సహోదరుడా, నువ్వు చదువు ఉండి బైబిల్ని చదివి అర్థం చేసుకునే జ్ఞానం ఉండి కూడా నీలాంటి వ్యక్తులు వెళ్ళి ఏదో చిన్న చిన్న హీలింగ్ ప్రేయర్స్కి వెళ్ళి కూర్చోవద్దని నేను ప్రభుపేట మనవి చేస్తా ఉన్నా. ధ్యానం చేయి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వివరించి, ఇదిగో ఇలా రాయబడింది పరిశుద్ధ గ్రంథాలు, ఇవి జరుగుతున్నాయని చెప్పు ప్రజలకి. ఇంట్లో కూర్చొని మౌన వ్రతాలు చేయకు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ధ్యానించి చెప్పు ప్రజలకి. అక్కడక్కడ యుద్ధాలు, ఇదిగో దేశం జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు, తెగులు, భూకంపాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయని దేవుడు రాయించి పెట్టాడు. అవి జరుగుతున్నాయి తల్లి అని ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు చెప్పు. వారు సిద్ధపడతారు ప్రభు సన్నిధిలో. దేవుడు మిమ్మలను తన కృపతో నింపి రాకడ గురించిన సూచనలు దేవుడు మీకు గ్రహించే కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసునామములో.